తెలంగాణ క్యాబినెట్లో మాజీ క్రికెట్ దిగ్గజం మహమ్మద్ అజారుద్దీన్కు మంత్రి పదవి లభించింది. గ్రేటర్ పరిధిలో ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఎంట్రీ రాజకీయంగా సాహసోపేతంగా మారింది. నియమాలకు విరుద్ధంగా విపక్షాలు గగ్గోలు పెడుతున్న అధికార పార్టీ మాత్రం తన వ్యూహాన్ని ముందుకు నడిపించింది. ఓటు బ్యాంకును పదిలంగా ఉంచాలనే వ్యూహమా, అసమర్థి రాగానికి కళ్ళెం వేయటమే అసలైన లక్ష్యమా? సీఎం రేవంత్ రెడ్డి తనదైన అగ్రెసివ్ పొలిటికల్ స్టైల్లో దూసుకుపోతుండగా హైకమాండ్ నుంచి వస్తున్న పూర్తి స్వేచ్ఛ ఈ నిర్ణయాలకు బలమా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో రాజకీయ మర్మంగా మారిన ఈ పరిణామాల వెనుక ఉన్న అసలైన కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. నాడు అభిమానులకు హీరో, నేడు తెలంగాణ ప్రజానీకానికి మంత్రి. మాజీ క్రికెట్ దిగ్గజం అజారుద్దీన్ జీవితంలో ఇది మధుర క్షణంగా నిలిచిపోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఆయన్ను మంత్రిగా నియమించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రమాణం చేయడం చకచకా పూర్తయింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన అజారుద్దీన్ తన తొలి 3 టెస్టుల్లోనే సెంచరీలతో సంచలనం సృష్టించారు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా సేవలందించారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహంలో భాగంగా ఆయనకు మంత్రి పదవి వరించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి తన క్యాబినెట్లోకి మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్ను తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జూబ్లీహిల్స్ టికెట్ కోసం అజహరుద్దీన్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ స్థానిక సామాజిక సమీకరణాల దృష్ట్యా బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్కు టికెట్ కేటాయించారు. దీంతో అజహరుద్దీన్కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించి మంత్రిగా మార్గం సుగమం చేశారు. ఈ నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఎంఐఎం మద్దతును సమీకరించాలన్న లక్ష్యం ఉన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వంలో మైనారిటీ ప్రాతినిధ్యాన్ని బలపరిచే ప్రయత్నం ఇది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో భాగంగా జరిగింది. అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని మరింత స్పష్టంగా ప్రజలకు తెలియజేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అధికార విపక్షాలకు ప్రెస్టేజీగా మారాయి. దీంతో అజహరుద్దీన్ను మంత్రిగా నియమించడాన్ని విపక్షాలు స్వాగతించలేకపోతున్నాయి. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా స్పందించాయి. ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తరహా రాజకీయాలతో ముస్లిం వర్గాన్ని ప్రసన్నం చేయాలన్న ఉద్దేశం అజహరుద్దీన్కు ఎమ్మెల్సీ ద్వారా మంత్రిగా మార్గం కల్పించడాన్ని రాజకీయంగా తప్పుపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం అధికంగా ఉండడంతో ఈ నియామకం ఓటు లబ్ధి కోసం తీసుకున్న రాజకీయ నిర్ణయంగా విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. మంత్రిగా అజహరుద్దీన్ను ఎంపిక చేయడంలో కూడా ఓ ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం కలిగే అవకాశం అజార్కే దక్కింది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు గెలుచుకున్నా ముస్లిం వర్గానికి చెందిన అభ్యర్థులు ఎవరూ విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో శాసనసభలో ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ అంశాన్ని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రస్తావిస్తూ అజహరుద్దీన్ను మంత్రిగా తీసుకోవడాన్ని ఓ రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న నిర్ణయంగా విమర్శిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇది ప్రాతినిధ్య సమతుల్యతా కోణంలో తీసుకున్న నిర్ణయమని సమర్థించుకుంటోంది. శాసనసభలో ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం ఉండడం, ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి చెందిన 7 ముస్లిం ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం విస్తరణ వైపు నడిపించింది. అజహరుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి కల్పించి మంత్రిగా అవకాశం ఇవ్వడం ద్వారా మైనారిటీ వర్గానికి ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించామని అధికార పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అజహరుద్దీన్ను మంత్రిగా చేయడంలో ఆయనతో పాటు సీఎం రేవంత్ కూడా రాజకీయ చరిత్రలో ప్రత్యేక పేజీ లభించింది. ఇప్పటి వరకు కేంద్రం లేదా రాష్ట్రాల్లో ఉప ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా ఓ వ్యక్తిని మంత్రిగా ప్రమాణం చేయించిన దాఖలాలు లేవు. సాధారణంగా మంత్రుల నియామకం ప్రధాన ఎన్నికల అనంతరం లేదా కేబినెట్ విస్తరణ సమయంలోనే జరుగుతుంది. కానీ అజహరుద్దీన్ను మంత్రిగా ఎంపిక చేయడం మాత్రం ఉప ఎన్నికల సమయంలోనే జరిగింది. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని మంత్రిని నియమించిన తొలి స్పష్టమైన ఉదాహరణగా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర మంత్రుల నియామకం ఆర్టికల్ 164 ద్వారా గవర్నర్ ఆధీనంలో ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు జరుగుతుంది. కేంద్ర మంత్రుల నియామకం ఆర్టికల్ 75 ప్రకారం రాష్ట్రపతి ఆధీనంలో ప్రధాని సిఫార్సుతో జరుగుతుంది. ఈ నియామకాలకు ఎన్నికలు జరుగుతున్న కాలం అడ్డంకిగా పరిగణించబడదు. అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం కూడా ఎన్నికల సమయంలో మంత్రుల నియామకంపై నిషేధం లేదు. అయితే ఎన్నికల సంఘం అమలు చేసే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గ పరిధిలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోకూడదు. మంత్రుల నియామకం ఎంసీసీ ఉల్లంఘనగా పరిగణించాలా అనే అంశం ఎన్నికల సంఘం విచారణ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ప్రత్యేకించి తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మహమ్మద్ అజహరుద్దీన్ను మంత్రిగా నియమించిన సందర్భంలో ఆయన ప్రత్యక్షంగా పోటీ చేయకపోవడం, కేవలం ఓ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో నియమించబడడం వల్ల ఇది రాజ్యాంగపరంగా చెల్లుబాటయ్యే నిర్ణయంగానే ఈసీ భావించడంతోనే విపక్షాల అభ్యంతరాల నడుమ అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం అధికారికంగా జరిగిపోయింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న సామెతల అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగిందా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆయన ఎంపిక రాష్ట్ర కాంగ్రెస్లోని సీనియర్ నేతల మనోగతాన్ని కలవరపెట్టే పరిణామంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు బహిరంగంగా మంత్రి పదవిపై ఆశలు వ్యక్తం చేసిన సమయంలో ముస్లిం వర్గానికి చెందిన నేతకు ప్రాధాన్యమివ్వడం రాజకీయంగా సంకేతాత్మకంగా భావించబడుతోంది. మరోవైపు అజహరుద్దీన్ ఎంపిక విషయంలో ఏఐసీసీ రేవంత్ రెడ్డికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే రేవంత్ చేసిన ట్వీట్ కూడా చర్చకు వస్తోంది. అందులో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం ఈ నిర్ణయం హైకమాండ్ ఐక్య మద్దతుతో తీసుకున్నదని సూచిస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు ఇటీవల బహిరంగ విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా విపక్షాలు విమర్శలను ఎదుర్కొనేందుకు ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడమే కాక పార్టీలో అసంతృప్త నేతలకు హెచ్చరికగా కూడా ఈ నిర్ణయం పనిచేయవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ ఎంపికలో రేవంత్ రెడ్డి తన రాజకీయ పట్టును మరింత బలపరిచినట్టుగా కనిపిస్తోంది. అజహరుద్దీన్కు మంత్రి పదవి లభించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ వ్యూహాన్ని 3 దిశల్లో అమలు చేశారు. ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించడం, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వటం, పార్టీలో అసమ్మతి నేతలకు చెక్ పెట్టడం, హైకమాండ్ నుంచి వచ్చిన ఫుల్ ఫ్రీడంతో రేవంత్ రెడ్డి తన స్టైల్లో దూసుకుపోయారు. ప్రభుత్వంలో ముస్లిం వర్గ సమతుల్యతను బలపరుస్తూనే పార్టీలో అసంతృప్తి రాగానికి కళ్ళెం వేసే ప్రయత్నంగా కూడా నిలిచింది. ఏది ఏమైనా క్రికెట్ దిగ్గజంగా రాణించిన ఆటల వీరుడు రాజకీయాల్లో ఎలా అడుగులు పడతాయన్నది కాలంతో తెలుస్తోంది.